వ్యవసాయంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలి అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం మర్రిపాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని అన్నారు. గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేసి రైతులకు డబ్బులు ఎగ్గొట్టిందని ఆరోపించారు. ఆ సొమ్మును రైతులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెల్లించింది అన్నారు. గత ప్రభుత్వానికి భిన్నంగా ఏ మండలంలో ధాన్యాన్ని అమ్ముకునే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లకుండా వాట్సాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తాండవ జలాశయం చైర్మన్గా కరక సత్యనారాయణ నియమించమని ప్రకటించారు. 2 రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. అలాగే పోలవరం కాలువ నుంచి తాండవ జలాశయంకు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తెచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సముచిత వ్యక్తం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వెలమా కార్పొరేషన్ డైరెక్టర్ రాజన్న సూర్యచంద్ర, మాజీ జెడ్పీటీసీ కరక సత్యనారాయణ, మండల టీడీపీ అధ్యక్షుడు నందిపల్లి వెంకట్రమణ, మాజీ ఎంపీపీ పారుపిల్లి కొండబాబు, సింగంపల్లి సన్యాసి దేవుడు, వ్యవసాయ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. సెంటర్ పెట్టాం. అలా తీసుకుంటే మనకి మీ మండలంలో 8 సెంటర్లు కదండి. 8 సెంటర్లు ఒక్క నాతవరం మండలంలో 8 సెంటర్లు పెట్టాం. ఎందుకు పెట్టామంటే మొత్తం నియోజకవర్గం అంతా ఉంది, కానీ ధాన్యం పంట ఎక్కువ పండించేది నాతవరం మండలమే. నాకరవరం మండలం పండిస్తారు కానీ నీ అంత కాదు. నర్సీపట్నం మండలం కూడా చిన్నది, అన్ని కలిగితే 12 నియోజకవర్గం మొత్తం 52,000 ఎకరాలు మెట్రిక్ టన్నులు పడుతుంటే నాతవరం మండలంలో 29,250 మెట్రిక్ టన్నులు ఒక్క నాతవరం మండలంలోనే పడుతుంది. అంచేత ఎక్కువ సెంటర్లు పెట్టాలని చెప్పి అధికారులు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే సెంటర్కి వచ్చి మీ ధాన్యం వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకొని తూకం వేసి తీసుకొని ప్యాకింగ్ చేసి మిల్లర్స్కి వెళ్ళిపోతుంది. మీకు పేమెంట్ ఎలా జరుగుతుంది? ఈ దానికి ఇచ్చేస్తాం. మన పేమెంట్ జరిగింది ఏ విధంగా జరగాలి మీకు తెలియదు కదా. చెర్లోపాలెం, ఎంబీపట్నం, శృంగవరం, ఇలాగా వలసంపేట, ఇలాగా కొన్ని సెంటర్లుగా డివైడ్ చేసి ఒక్కో సెంటర్ దగ్గర కొనుగోలు కేంద్రాలు పెట్టడం జరిగింది. అంచేది మీరు ఎక్కడికి వెళ్ళకుండా కొనుగోలు కేంద్రాల్లోనే మీరు ధాన్యం అమ్మడానికి ఈరోజు ధాన్యం అమ్మడానికి సులభతరం చేయడం జరిగింది. అలాగే మనం తీసుకుంటే నియోజకవర్గం తీసుకుంటే 52,884 మెట్రిక్ టన్నులు పడుతుంది. మనకి తక్కువే, ఇంకా పెంచవలసిన అవసరం ఉంది, కానీ అంత ఓపిక కూడా మన రైతుల్లో లేదు. పూర్వం రైతులు బాగా చేసేవారు. మన పొలం గొట్టలు చేసి మీకు ఎవరికన్నా ఆఫీసర్ చెప్పడం వేరు, స్టేజ్ మీద చెప్పడం వేరు, అమలు చేయడం కష్టం. మాటలకే 3 మాటలు చెప్తాం, ఆ మాటలు అమలు చేయడం కష్టం. అంచేత నేను ఏమంటానంటే మీరు ధాన్యం ఇచ్చిన డేట్ దగ్గర నుంచి, మీ ధాన్యం అమ్మిన డేట్ దగ్గర నుంచి 48 గంటల లోపున రైతు రుసుము చెల్లించబడును. ఓన్లీ 48 అవర్స్ మీ డబ్బులు మీ అకౌంట్లో రావాలి. నెల కాదు. చంద్రబాబు గారు నిర్ణయించారు. మీకు 15,000 ఎకరాలు వరి సాగు ఉంది. 15,000 ఎకరాలకు గాను 30,000 టన్నులు ధాన్యం దిగుబడి వస్తుంది. 15,000 ఎకరాల్లో మీ మండలంలో 30,000 టన్నులు ధాన్యం దిగుబడి వస్తుంది. మీరు పండించిన పంట ప్రభుత్వ ధర సాధారణ రకం క్వింటాలకు 2,300 రూపాయలు. అదే గ్రేడ్ ఏ రకం అయితే క్వింటాలకు 2,320 రూపాయలు. 1,500 టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం. ఈ మండలంలో ఈ ఒక్క మండలంలో 15
వేల టన్నులు ధాన్యం కొనుగోలు చెయ్యాలని చెప్పి ప్రభుత్వం ఒక లక్ష్యం పెట్టింది.